గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవో నెంబర్ 64ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ధర్నా 5వ రోజుకు చేరింది. వ్యవసాయ శాఖలో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నలుపు రంగు దుస్తులతో నిరసన తెలిపారు. కళాశాల డీన్ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్ గారికి కానీ ఎవరికి తెలియదండి, తెలియకుండా వచ్చింది అది. కాబట్టి ఈ రోజున అందరికీ తెలుసు దాంట్లో ఉన్న అపోహలు తీసేసుకోవాలి. సీఎం గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళటమే కాదు, దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే జీవో నెంబర్ 64 తక్షణమే రద్దు చేయవలసిందో కోరుచున్నాము. ఆ 64 రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఈ ఉద్యమాలు అనేవి తీవ్రత స్థాయిలో పెరుగుతాయని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి సీఎం గారు మా యందు దయ ఉంచి జీవో నెంబర్ 64 తక్షణమే రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. 16th నుంచి జూనియర్స్ కి అంటే ఫస్ట్ ఇయర్స్ కి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంతవరకు అన్యాయం జరిగింది చాలు. జీవో నెంబర్ 64 క్యాన్సిల్ చేయకపోతే మేము ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తాం అండ్ ఆ కౌన్సిలింగ్ కూడా ఆపేస్తామండి. ఎందుకంటే వాళ్ళ అన్యాయం చెందడం మాకు ఇష్టం లేదు.